హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రమౌళి. మీరు చూస్తున్నారు చంద్రమౌళి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము అన్బాక్సింగ్ చేసే వీడియో ఏంటంటే టీపీ లింక్ డ్యూయల్ బ్రాడ్బ్యాండ్ అండి. అది ఏ విధంగా వర్క్ అవుతుంది చూపిస్తాను. ఇదే అండి టీపీ లింక్ వచ్చేసి AC1200 వైర్లెస్ డ్యూయల్ బ్యాండ్ గిగాబైట్ రౌటర్ అండి. RC15. ఇది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసేది చెప్తాను. అంతే మనము నా దగ్గర ప్రజెంట్ ఉన్న రూటర్ ఏంటంటే ఓన్లీ 20 Mbps స్పీడ్, 30 Mbps స్పీడ్, అంతకంటే ఎక్కువ రావట్లేదు. అయితే నేను ఇంటర్నెట్ వాళ్ళని కనెక్ట్ చేసుకున్న 100 Mbps స్పీడ్ అనమాట. నేను ఇంటర్నెట్ వాళ్ళని కనెక్ట్ చేసి వాళ్ళకు నెట్ సరిగా రావట్లేదు, సర్వీస్ కరెక్ట్ ఇవ్వట్లేదు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు బాగా లింక్ రౌటర్ అయితే చేంజ్ చేసుకోండి సార్, డ్యూయల్ బ్యాండ్ 5G రౌటర్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. అది మనము తీసుకున్నాము. దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిద్దామని చెప్పి అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది 300 Mbps నుంచి 867 Mbps వరకు సపోర్ట్ చేస్తుందండి. డ్యూయల్ బ్యాండ్ వైఫై గిగాబైట్ పోర్ట్స్ అన్నమాట. ఇది మనకు వచ్చేసి 4 పోర్ట్స్ ఇస్తున్న అవుట్ పోర్ట్స్ 4 వస్తున్నాయి. ఇన్పుట్ ఒకటి ఉంటుంది. USB 2.0 చూసుకున్నట్టయితే 4 యాంటీనాస్ ఫర్ ఫాస్టర్స్ AC వైఫై అండ్ గ్రేటర్ కవరేజ్. చూసుకుంటే మనకు డబ్బా మీద చూసుకుంటే ఇంత బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చెప్పాను కదా మీకు, ఇక్కడ ఇది రీసెట్ బటన్ అండి, ఇది ల్యాన్. ఇక్కడ వచ్చేసి మనకు 4 పోర్ట్స్ కనిపిస్తున్నాయి. ఇది మొత్తం అన్బాక్సింగ్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసి. లింక్ AC1200 వైర్లెస్ డ్యూయల్ బ్యాండ్ గిగాబైట్ రౌటర్ అండి, RC15. ఇది 4 యాంటీనాస్ ఫర్ ఫాస్టర్ AC, అంటే ఇందులో 4 యాంటీనాస్ వస్తాయి. ఫాస్టర్ AC వైఫై అండ్ గ్రేటర్ కవరేజ్ 300 Mbps నుంచి 867 Mbps వరకు మనకు స్పీడ్ అనేది వస్తుందండి. డ్యూయల్ బ్యాండ్ వైఫై అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళ ఫ్రాంచైజీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మాత్రం ఇక్కడ మనకు మొత్తం ఇచ్చారండి. చూసుకున్నట్టయితే చూడండి, చూసుకున్నాం కదా. ఇక్కడ రీసెట్, ఎన్హాన్స్మెంట్, వ్యాన్, USB, పవర్ ఇవన్నీ ఇచ్చాడు కదా. చూడండి, స్ట్రాంగ్ పవర్, రీచింగ్ వైఫై వచ్చేసి ఇట్లా ఉంది. చూద్దాం. మనకు రెండు నెట్వర్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. 2.4 GHz 300 Mbps ఒకటి, 5G ఒకటి, అంటే 2G 5G అనే రెండు మనకు వైఫైలు రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 2G అనేది అండి 300 Mbps వరకు వస్తుంది. ఇది 5G అనేది ఏంటంటే 300 నుంచి 860 Mbps వరకు స్పీడ్ అనేది వస్తుంది. దీనైతే మనము ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దామండి. చూసుకున్నట్లయితే ఇదండి మనకు ఈ విధంగా ఉంది. చూసుకున్నట్లయితే పక్కన పెట్టేద్దాం. దీనికంటే ముందు మనకు వచ్చేసి ఒక కేబుల్ ఇచ్చారు, ఛార్జింగ్ అడాప్టర్. ఇది రెండు చూస్తున్నాం కదా, రెండు పక్కన పెట్టేసుకుందాము. దీని కింద మనకు క్విక్ ఇన్స్టాలేషన్ గైడ్, అంటే ఏ విధంగా మనం ఇన్స్టాలేషన్ చేసుకునే గైడ్ ఇచ్చారండి. పక్కన పెట్టుకున్నట్టయితే ఇది మనకు 4 యాంటీనాస్ తో కలిపి వచ్చేసిందండి. ఇది మనకు 4 యాంటీనాస్. ఇది మనము ఈజీ ఇన్స్టాలేషన్ చేసి అంటే ఇది మనకు 300 నుంచి 500 Mbps, 300 నుంచి మనకు 867 Mbps వరకు స్పీడ్ అనేది వస్తుందండి. ఇది చూద్దాము. దీనిపైన ఇంకేమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మోడల్ వచ్చేసి ఆర్చెస్ C5 ఉన్నది. ఇక్కడ డిఫాల్ట్ యాక్సెస్ మోడల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ చూపి సీరియల్ నెంబర్ ఉంది. ఇది మనకు 1 year వారంటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు పాస్వర్డ్ కూడా మెన్షన్ అవుతుంది చూడండి. టీపీ లింక్ టు ఎఫ్ ఎస్ఎస్డి లింక్. ఇక్కడ వచ్చి చూసుకున్నట్లయితే మనకు ఇవి ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి రీసెట్, ఇది మనము రీసెట్ బటన్ అండి. ఇది ల్యాన్ అంటే మనకు అవుట్లెట్, అంటే బయటికి మనము సిస్టమ్స్ కానీ కంప్యూటర్స్ మరియు జిరాక్స్ మిషన్ ఇవన్నీ ఉంటే కూడా మనకు అవుట్ అన్నమాట. ఇవన్నీ ఈ 4 కూడా అవుట్ పోర్ట్స్ ఇచ్చారు. ల్యాన్ 4, ల్యాన్ 3, ల్యాన్ 2, ల్యాన్ 1 అని చెప్పేసి. ఇది వచ్చేసి మన మెయిన్ కేబుల్ అండి, మెయిన్ కేబుల్ ఇది. ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే USB, అంటే USB తో కూడా మనం ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు అనమాట. అది చూపిస్తాను మీకు అది కూడా. ఇక్కడ వచ్చేసి మన పవర్ అడాప్టర్ సప్లై అన్నమాట. ఇది ఆన్ ఆఫ్. ఇది వచ్చేసి ఇది కదా, చూశారు కదండి. ఇది ఎంత అంటే చాలా స్పీడ్ ఉంటుంది అని చెప్పారు. చూద్దాం మనం, ఎందుకంటే ఎంత స్పీడ్ ఉంటుంది అనేది మనం చెక్ చేద్దాము. చెక్ చేసి డీటెయిల్గా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మనకు 2400లోనే వచ్చిందండి. ఇది 2400 వచ్చింది కాబట్టి మనం తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో తీసుకోలేదండి, నేను ఆన్లైన్లో చూస్తే మనకు 2600 దాకా చూపించింది. నాకు మాత్రం ఆఫ్లైన్లో నేను స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను. స్టోర్కి వెళ్ళి తీసుకుంటే మనకు మాత్రం అక్కడ మనకు 2400లో ఇవ్వడం జరిగింది. విత్ 1 year వారంటీతో ఇవ్వడం జరిగింది. 1 yearలో మనకు పవర్ సప్లై రాకపోయినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఇంటర్నెట్ రాకపోయినా, దీని నుంచి మనకు రౌటర్ నుంచి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు 1 year వారంటీ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇస్తామని చెప్పారండి. అది నేను అమెజాన్లో చెక్ చేశాను. అమెజాన్లో చెక్ చేస్తే 2600 చూపించింది. ఫ్లిప్కార్ట్లో కూడా 2900 అట్లా చూపించింది. నేను ఎంతకైనా మంచిదని చెప్పి ఒకసారి స్టోర్కి వెళ్ళి చూద్దామని చెప్పేసి స్టోర్కి వెళ్ళి అడిగాను. స్టోర్లో 2400కి ఇవ్వడం జరిగింది. బెటరే కదా, మనకు ఆన్లైన్ కంటే తక్కువకే వచ్చింది. బాగుంది. ఇది చూద్దాము ఎంత స్పీడ్ అనేది వర్క్ అవుతుంది అనేది నేను చెక్ చేసి మళ్ళీ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇది అన్బాక్సింగ్ తీసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా స్పీడ్ ఉంటుంది. ఇందులో 2G 5G అని చెప్పేసి 2 ఉన్నాయి కాబట్టి చాలా ఉంటాయి. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. వీడియో కొంచెం లెంత్ అయితే పర్లేదు, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. బెల్ బటన్ మాత్రం కూడా మర్చిపోకండి. ఉంటాను, మీ చందు మొగిలి.